ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ని అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని కంపల్సరీగా రాయండి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ అయితే తెలుస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా, టాలెంట్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకుని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ రాసి మీ యొక్క స్కోర్ని కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. నేను ప్రతి క్వశ్చన్ చదువుతాను, మీరు లైవ్లో ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో హరిత విప్లవంలో భాగం కానిది ఏది? హరిత విప్లవంలో భాగం కానిది ఏది నడుతున్నాడు? ఎస్, కనీస మద్దతు ధర. కనీస మద్దతు ధర అనేది హరిత విప్లవంలో భాగం కాదండి. మరి హరిత విప్లవం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే బహుళ పంటల నమూనా, అలాగే ఎరువులు మరియు రసాయనాల అప్లికేషన్, అలాగే అధిక దిగుబడినిచ్చే వివిధ రకాల విత్తనాలు. ఇవి అనేవి హరిత విప్లవం యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఓకే, లక్ష్యాలు అని చెప్పొచ్చు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. మణిపూర్ యొక్క గుర్తింపు పొందిన శాస్త్రీయ నృత్య రూపమైన మణిపురి అనేది ఏ దేవుడు లేదా దేవతతో కూడిన మతపరమైన మరియు ఆధ్యాత్మిక నృత్యం? ప్రతి ఒక్కరు కూడా దయచేసి కామెంట్ చేయండి. ఎస్, శ్రీకృష్ణుడు రాధ. శ్రీకృష్ణుడు రాధ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో చూసిన 5Fs సంక్షోభం యొక్క భావన ఆహారం, ఫీడ్, ఇంధనం, ఎరువులు మరియు ఆర్థికంగా రూపొందించబడింది. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు వీడియోకి ఇంకెవరైతే లైక్ చేయండి. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకోసం చాలా కష్టపడి వీడియోస్ అయితే తీసుకురావడం జరుగుతుంది మీ వరకు. సో దయచేసి ఒక్క లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో. అలాగే ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా కిందన రెడ్ కలర్లో లేదా బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్లు అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా క్లాసెస్ అయితే అందిస్తాం. మీకు చాలా ఉపయోగపడతాయి. ఓకేనా? కిందన బ్లాక్ కలర్లో రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఓకేనా? అలాగే చాలామంది పీడిఎఫ్స్ అయితే కావాలని అడుగుతున్నారు. ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు మన వాట్సాప్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే మీకు గ్రూప్లో అయితే పెడతానండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వండిన అన్నంలోని సజల ద్రావణంలో కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణాన్ని జోడించినప్పుడు నీలం నలుపు రంగులోకి మారుతుంది. ఇది బియ్యం డాష్ని కలిగి ఉందని సూచిస్తుంది. అంటే ఏంటి? ప్రోటీన్ల, విటమిన్ల, ఖనిజాల, స్టార్చ్. అంటే వీటిలో ఏముంటుందండి? ఎస్, స్టార్చ్ అయితే ఉంటుంది. స్టార్చ్ ఉండడం వల్ల అయోడిన్. ఓకేనా? అయోడిన్ పరీక్షకు ఏం ఉపయోగిస్తారు? ఓకేనా? అయోడిన్ పరీక్షని దేనిని నిర్ధారించడానికి ఉపయోగిస్తారు? అయోడిన్ పరీక్షని దేనిని నిర్ధారించడానికి ఉపయోగిస్తారు అంటే స్టార్చ్ని నిర్ధారించడానికి. ఓకేనా? స్టార్చ్ ఉందా లేదో టెస్ట్ చేయడం కోసం ఈ అయోడిన్ టెస్ట్ అనేది యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా? మరి ప్రోటీన్లో టెస్ట్కి ఏంటి యూజ్ చేస్తారో ఒకసారి కామెంట్ చేయాలి. ప్రోటీన్లో. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో బ్రహ్మోత్సవం జరుపుకుంటారు? బ్రహ్మోత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో మనం చాలా నేర్చుకోవాలి. చాలా రాయాలి, చాలా రివిజన్ చేయాలి. సో మనకి ఫేక్ నోటీసులు అయితే వస్తున్నాయండి. ఎవరు కూడా కంగారు పడొద్దు. ఎందుకంటే అఫీషియల్ డేట్స్ వచ్చాక నేను వీడియో చేస్తాను, మీకు తెలియజేస్తాను. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో ఇంటిమేషన్ అయితే ఇస్తాను. ఓకేనా? చాలా తక్కువ టైం ఉంది. మనకి త్వరలో ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేసేస్తాడు. సో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఎంత త్వరగా అయితే మీరు అందుకుంటారో అంత మంచిది. అందుకోసం మనం ఈ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. చాలా మంచి స్కోర్ అయితే వస్తుంది. రైట్? ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి ప్రతి క్వశ్చన్కి కూడా. రైట్? భారతదేశంలో ఏ రాష్ట్రంలో బ్రహ్మోత్సవాన్ని జరుపుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బ్రహ్మోత్సవాన్ని ఓకేనా ఎక్కడ జరుపుకుంటారండి? తిరుపతిలో జరుపుకుంటారు. తిరుపతిలోనే మనకి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు అన్నమాట. ఓకేనా? బ్రహ్మోత్సవం.
నెక్స్ట్ 1660లో ఏ నియమం కనుగొనబడింది? ఇది ఒక వస్తువు యొక్క సాపేక్షంగా చిన్న వైకల్యం యొక్క స్థానభ్రంశం లేదా పరిమాణం వైకల్య బలం లేదా లోడ్కు నేరుగా అనులోమానుపాతంలో ఉంటుందని పేర్కొంది. అంటే ఏ నియమం? చార్లెస్ నియమం, అవగాడ్రో నియమం, హుక్ యొక్క నియమం, బ్రాగ్ యొక్క సమీకరణం అంటారు, బ్రాగ్ యొక్క నియమం. ఎస్, ఏంటండి? హుక్ యొక్క నియమం. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు గ్రహీత వి సత్యనారాయణ శర్మ క్రింది వాటిలో ఏ నృత్య రూపానికి గుర్తింపు పొందారు అని అడుగుతున్నారు. దేనికండి? ఎస్, కూచిపూడి నృత్యానికి గుర్తింపు పొందారు. నెక్స్ట్ డాష్లో అంబేద్కర్ ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అందులో అతని మహర్ కుల అనుచరులు పాల్గొన్నారు. ఎప్పుడు అంటే ఎస్ 1927లో అంబేద్కర్ ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ సరస్సును శ్రీనగర ఆభరణం అని కూడా పిలుస్తారు? ఏ సరస్సును, ఓకేనా, ఏ లేక్ని శ్రీనగర ఆభరణం అని కూడా పిలుస్తారు? ఏ లేక్నండి? ఎస్, దాల్ లేక్ని దాల్ సరస్సు, ఓకేనా. శ్రీనగర్లోని ఒక సరస్సు అయితే ఉంటుంది, అది దాల్ సరస్సు. దీన్ని శ్రీనగర ఆభరణం అని కూడా పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ పుస్తకం క్రై ది పీకాక్ రాసినది ఎవరండి? ఎస్, అనితా దేశాయ్ క్రై ది పీకాక్ అనే పుస్తకాన్ని రాశారు. నెక్స్ట్, ఫుట్బాల్లో గోల్ కీపర్ కాకుండా ఇతర ఆటగాడు తన సొంత పెనాల్టీ ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా బంతిని హ్యాండిల్ చేస్తే ఫలితం ఏంటి అని అడుగుతున్నాడు. ఉద్దేశపూర్వకంగా బంతిని హ్యాండిల్ చేస్తే దాని ఫలితం రిజల్ట్ ఏంటి? ఎస్, అవతల జట్టుకు పెనాల్టీ కిక్ అయితే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, హై స్పీడ్ వందే భారత్ రైళ్ల స్లీపర్ వెర్షన్ పేరు ఏమిటి? హై స్పీడ్ వందే భారత్ రైళ్ల స్లీపర్ వెర్షన్ పేరు ఏమిటి అని అడుగుతున్నా. హై స్పీడ్ వందే భారత్ రైళ్ల స్లీపర్ వెర్షన్ పేరు ఏంటి అండి? యాజ్ ఏ రైల్వే ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్గా మీరు ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దేనికండి? చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు. ఎస్, దేనికండి? ఎస్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్, మరణానంతరం పద్మ విభూషణ్ అందుకున్న బిందేశ్వర్ పాఠక్ ప్రధానంగా ఏ రంగంలో పనిచేశారు? బిందేశ్వర్ పాఠక్ ఇతను మరణించిన తర్వాత ఈయనకి పద్మ విభూషణ్ అయితే లభించింది అన్నమాట. అయితే ఇతను ఏ రంగంలో గాను లభించింది అంటే ఎస్, పారిశుద్ధ్యం మరియు వ్యర్థాల నిర్వహణలో పనిచేశాడనమాట. రైట్. నెక్స్ట్, మానవ శరీరంలోని కొవ్వుల జీర్ణక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తున్న పైత్యరసం ఉత్పత్తి అవుతుంది. అంటే ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఈ పైత్యరసం అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఎక్కడండి? ఎస్, కాలేయం, లివర్ అంటారు కదా, లివర్లో ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో ఐరోపాలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఉన్నటువంటి అతిపెద్ద మంచినీటి సరస్సు ఇది. అలాగే మన ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ఈ కాలేయం అనేది శరీరంలోనే అతిపెద్ద గ్రంథి అండి. ఓకేనా, శరీరంలోనే అతిపెద్ద గ్రంథి. ఇది పిత్తరసాన్ని అంటే పైత్యరసాన్ని స్రవిస్తుంది అన్నమాట, అంటే రిలీజ్ చేస్తుంది. ఓకే, మరి ఈ ఐరోపాలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటి? లాడోగా సరస్సు అనేది రష్యాలో ఉంటుంది. ఓకేనా, రష్యాలో ఉంటుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఇలా చెబుతుంది? రాష్ట్రాల మండలి వీలైనంత త్వరగా కౌన్సిల్ సభ్యుడిని డిప్యూటీ చైర్మన్గా ఎంపిక చేస్తుంది మరియు డిప్యూటీ చైర్మన్ పదవీ
పదవి ఖాళీ అయినప్పుడు కౌన్సిల్ మరొకరిని ఎన్నుకుంటుంది. ఇప్పుడు సభ్యుడు దాని డిప్యూటీ చైర్మన్గా ఉండాలి. ఏ ఆర్టికల్ అండి? ఎస్, ఆర్టికల్ 89. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధుని జీవితంలోని ఏ సంఘటన ధర్మచక్ర ప్రవర్తన అనే పదంతో సూచిస్తారు? బుద్ధుని జీవితంలో ఏ సంఘటనను ధర్మచక్ర ప్రవర్తన అనే పదంతో సూచిస్తారని అడుగుతున్నాను. ఎస్, మొదటి ఉపన్యాసాన్ని ధర్మచక్ర ప్రవర్తన అనే పదంతో సూచిస్తానండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, డ్యాష్లో చెల్లింపులు సమతుల్యతలో సంక్షోభం భారతదేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడానికి దారితీసింది. డ్యాష్లో చెల్లింపుల సమతుల్యతలో సంక్షోభం భారతదేశంలోని ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి దారితీసింది. ఎందులో అండి? ఎస్, 1991 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించింది? ఏ అధికరణ? ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి దయచేసి. ఎస్, అధికరణ 371. నెక్స్ట్, గోల్డెన్ గ్లోబ్ 2024లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ మోషన్ పిక్చర్ అవార్డును గెలుచుకున్నవారు ఎవరు? ఎస్, లుడ్విగ్ గొరాన్సన్. నెక్స్ట్, ఒక వ్యక్తి సరైన దృష్టి కొరకు డాక్టర్ 2D కటకంను వాడమని సలహా ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, సరైన దృష్టి కనబడలేదన్నమాట. అయితే అతనికి మంచి దృష్టి కోసం, మంచిగా కనబడడం కోసం 2D కటకాలను, అంటే 2D కటకాలను అయితే వాడమని సలహా ఇచ్చాడనమాట. అయితే దాని నాభ్యంతరం విలువ సెంటీమీటర్లలో ఎంత? నాభ్యంతరం ఎంత అండి? 50. ఓకేనా? నెక్స్ట్, అలాగే మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే, హ్రస్వ దృష్టి, ఓకేనా, దీర్ఘ దృష్టి అంటారు కదా, వీటికి ఏ కటకాలు వాడతారు? ఓకేనా, వీటికి హ్రస్వ దృష్టికి, ఓకేనా, దూరదృష్టికి ఏ కటకాలు వాడతారో ఒక్కసారి కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ కటకాలకు సంబంధించి ఒక్క క్వశ్చన్ అయినా రావచ్చు. ఓకేనా, బల్ల గుద్ది చెప్తున్నాను, ఒక్క క్వశ్చన్ అయినా వస్తుంది. నెక్స్ట్, లచిత్ బర్ఫుఖాన్ తన నాయకత్వానికి ప్రసిద్ధి చెందాడు. క్రింది వాటిలో ఏ యుద్ధంలో అతను మొఘల్ సేనల ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు? లచిత్ బర్ఫుఖాన్ తన నాయకత్వానికి ప్రసిద్ధి చెందాడండి. క్రింది వాటిలో ఏ యుద్ధంలో అతను మొఘల్ సేనల ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. ఎస్, సరైఘాట్ యుద్ధంలో అతను మొఘల్ సేనల ప్రయత్నాన్ని అడ్డుకోవడం జరిగిందన్నమాట. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరు హోమ్ రూల్ లీగ్ ఆఫ్ అమెరికాను స్థాపించారు? చాలా ఇంపార్టెంట్, హోమ్ రూల్ లీగ్ ఆఫ్ అమెరికా ఎవరు స్థాపించారని అడుగుతున్నారు. ఎవరు? లాలా లజపత్ రాయ్ ఎప్పుడు స్థాపించాడంటే 1917 కాలంలో స్థాపించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2015లో డ్యాష్ క్రింద ప్రవేశపెట్టబడింది. దేని కింద అంటే ఏ శాఖ ఏంటండి? ఎస్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ. ఓకేనా? నెక్స్ట్, వేగవంతమైన మరియు సమగ్ర వృద్ధి అనే పదాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో రూపొందించారు? ఏ పంచవర్ష ప్రణాళికలో వేగవంతమైన మరియు సమగ్ర వృద్ధి అనే పదాన్ని రూపొందించారంటే ఎస్, 11వ పంచవర్ష ప్రణాళికలో రూపొందించడం జరిగింది. నెక్స్ట్, హరప్పా నగరం తోలవీర యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ జాబితాలో డ్యాష్ భారతీయ ప్రదేశంగా పేర్కొనబడింది. ఎన్నవ భారతీయ ప్రదేశంగా పేర్కొనబడింది అంటే 40వ భారతీయ ప్రదేశంగా పేర్కొనబడిందండి. ఓకేనా? నెక్స్ట్, క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో వస్తుంది?
ఏంటి ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ చూసి జాగ్రత్తగా ఆన్సర్ అయితే చేసేయాలి. ఓకేనా. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1. షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి నిబంధనలు అనేవి 5వ షెడ్యూల్లోకి వస్తుందన్నమాట భారత రాజ్యాంగంలో. ఓకే. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని 89వ సవరణ చట్టం 2003 క్రింది వాటిలో ఏ కమిషన్ ఏర్పాటు చేసింది? ఎస్, పేర్లో ఉంది, షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ ఏర్పాటు చేసింది. ఓకేనా. నెక్స్ట్ చోళ శాసనాలు అనేక వర్గాల భూమిని పేర్కొంటాయి. క్రింది వాటిలో దేవాలయాలకు బహుమతిగా ఇవ్వబడిన భూమి ఏది? దేవాలయాలకు బహుమతిగా ఇవ్వబడిన భూమి ఏది? దేవదాన అనేది దేవాలయాలకు బహుమతిగా ఇవ్వబడినటువంటి భూమి అండి. ఓకేనా. నెక్స్ట్ సాధారణంగా జైంట్ కాంపౌండ్ అనే పదాన్ని క్రింది వాటిలో దేనికి సంబంధించి ఉపయోగిస్తారు? జైంట్ కాంపౌండ్ అనే పదాన్ని దేనికి ఉపయోగిస్తారు? ఎస్, సమయోజనీయ సమ్మేళనానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ జంట జైన తీర్థంకరులు మరియు వారి సంబంధిత చిహ్నాలు సరిగ్గా సరిపోలలేదు? ఎస్, దేనికండి? ఎస్, లార్డ్ పద్మప్రభ పులి. ఓకేనా. మరి లార్డ్ పద్మప్రభ దేనికి చిహ్నం అంటే దేనికండి? తామర పువ్వుకి. ఓకేనా. నెక్స్ట్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ UWW అంటారు. మహిళల్లో రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎవరు ఎంపికయ్యారు? ఎస్, యాంటీమ్ ఫంగల్. నెక్స్ట్ క్వశ్చన్ అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన గిరిజన ఉద్యమాలకు ప్రతిస్పందనగా ఈ క్రింది తిరుగుబాట్లలో 1903 కౌలు చట్టంలో కుంటుకట్టి వ్యవస్థ ఆమోదానికి దారితీసిన తిరుగుబాటు ఏది? తిరుగుబాటు ఏదండి? ఎస్, ముండా తిరుగుబాటు. నెక్స్ట్ క్వశ్చన్ అలోహ లక్షణాలు డాష్ వరకు పెరుగుతాయి? అలోహ లక్షణాలు నాన్ మెటల్ యొక్క లక్షణాలు ఎక్కడి వరకు పెరుగుతాయంటే సోడియం నుండి క్లోరిన్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ప్రకటనలో ఏది సరైనది? అంటే ఇక్కడ 2 ఇచ్చాడు. ఒకటి, భారతదేశంలో మరణాల రేటు 2011లో 1000కి 7.2. నెక్స్ట్ 2012లో పుట్టినప్పుడు ఆయుర్దాయం 72.6 సంవత్సరాలు. అయితే ఈ రెండిట్లో ఏది సరైనదని అడుగుతున్నాడు. ఏది సరైనది? ఎస్, ఒకటే మాత్రమే సరైనది. అంటే ఫస్ట్ మాత్రమే. అంటే భారతదేశంలో మరణాల రేటు 2011లో 1000కి 7.2 అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ డాష్ అనేది యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటు చట్టం. ఇది 1947లో బ్రిటిష్ ఇండియాను, భారతదేశం మరియు పాకిస్తాన్ను 2 కొత్త స్వతంత్ర ఆధిపత్యాలుగా విభజించింది. అంటే ఏ చట్టం? చాలా ఇంపార్టెంట్ అండి. ఏ చట్టం అండి? భారత స్వాతంత్ర చట్టం అనేది యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటు చట్టం అన్నమాట. ఇది 1947లో. ఓకేనా. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో బ్రిటిష్ ఇండియాను, భారతదేశం మరియు పాకిస్తాన్ను 2 కొత్త స్వతంత్ర ఆధిపత్యాలుగా విభజించింది అనమాట. నెక్స్ట్ పాస్కల్ గుర్తు PA అనేది డాష్ యొక్క SI ఉత్పన్న ప్రమాణం. దేని యొక్క ఉత్పన్న ప్రమాణం? SI యూనిట్ అంటే పీడనం. ఓకేనా, పీడనం. మరి బలం యొక్క SI యూనిట్, అలాగే పౌనపున్యం యొక్క SI యూనిట్, అభిబలం యొక్క SI యూనిట్ చూసినట్లయితే బలానికి అభిబలానికి SI యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్స్. మరి పౌనపున్యానికి మారుతుంది హెచ్ అంటారు. హెచ్ అనేది పౌనపున్యానికి SI యూనిట్. ఓకే, ఇవి క్వశ్చన్స్ అండి. మీకు టోటల్గా 40 క్వశ్చన్స్ అయితే ఈ టెస్ట్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. మీకు అవుట్ ఆఫ్ 40కి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయో ఒకసారి మీ యొక్క స్కోర్ని కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా, మీ యొక్క స్కోర్ని కామెంట్లో కామెంట్ చేయాలి.
అవుట్ ఆఫ్ 40కి ఎంత స్కోర్ వచ్చింది మీ యొక్క స్కోర్. ఓకేనా, మీ యొక్క స్కోర్ బట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, మీ యొక్క ప్రిపరేషన్ బట్టి మీ యొక్క స్కోర్ అయితే ఉంటుంది. తిరిగేసి చెప్పాను, సారీ. అవుట్ ఆఫ్ 40కి ఎంత స్కోర్ వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ తక్కువగా వచ్చినట్లయితే ఏం పర్లేదు, మనకి టైం అయితే ఉంది. ఈ తక్కువ టైంలోనైనా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, తక్కువగా వచ్చిందని గివ్ అప్ చేయవద్దు. ఓకేనా, ఇప్పటి వరకు చాలా ఏడ్చుకొచ్చారు, ఇప్పటి నుంచి వదిలేశారు అనుకోండి చాలా ఘోరాలు వచ్చేస్తాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి టెస్ట్ సిరీస్ రాయండి, రివిజన్ చేయండి. ఓకేనా, మాక్ టెస్ట్లు రాయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మన ఛానల్లో ప్రతిరోజు కూడా మాక్ టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. ఉదయం 7 గంటలకు ఒక మాక్ టెస్ట్ అయితే వస్తూ ఉంటుంది. సాయంత్రం వేళల్లో మన గ్రూప్ డికి టెస్ట్ సిరీస్ అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యుద్ధంలో పార్టిసిపేట్ చేయండి. ఓకేనా, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా, మనకి త్వరలో ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేసేస్తాడు. చాలా తక్కువ సమయం అయితే ఉంది. ఓకేనా, ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ యొక్క డేట్స్ అయితే వచ్చేస్తాయి. మనకి ఈ డేట్స్ కూడా ఎప్పుడొకప్పుడు వదులుతాడు. వదిలినప్పుడు మీరు కంగారు పడి తికమక అయిపోకుండా ఇప్పుడే అన్నీ సర్దుకొని మూట కట్టుకొని జాగ్రత్తగా ఉండడం చాలా బెటర్ అని నేను చెప్తాను. సో ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ రాయండి, రివిజన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చదివారనే రివిజన్ చేయండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. అలాగే చాలామంది ఇంకా వీడియోకి అయితే లైక్ చేయండి అబ్బా, ఎందుకంటే నేను చాలా కష్టపడి అయితే వీడియో చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టమైతే ఉంటుంది. ఆ కష్టానికి ప్రతిఫలంగా ఒక్క లైక్ చేయండి. ఓకేనా, లైక్ చేయకుండా డిస్లైక్ చేసిన నేను సంతోషం. ఎందుకంటే డిస్లైక్ చేశారు, ఏదో నాలో ఫాల్ట్ ఉంది, ఏదో ఒక ఫాల్ట్ ఉంది, ఆ ఫాల్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి నాకు ఉంటుంది కదా. ప్లీజ్ ఆ ఫాల్ట్ ఏదనేది ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. చాలామంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు నేర్చేసుకుంటారనో, ఓకే వాళ్ళకి మార్క్స్ వచ్చేస్తాయనో, వారు పాస్ అయిపోతారో, వాళ్ళు ఎగ్జామ్ క్రాక్ చేసేయగలుగుతారనేసి వీడియో షేర్ చేయట్లేదు. మరి ఆ భయం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అలా ఇప్పుడు ఆలోచించకండి. ఓకేనా, చదువుని 10 మందికి పంచిపెట్టాలి. ఓకేనా, మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, ఎవరైనా ఉంటే చదువుకుంటారు కదా. ఓకేనా, అలాగే మన ఛానల్కి నువ్వు కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో తెలుసు కదా అన్ని కాంపిటేటివ్స్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అన్నమాట. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా క్లాసెస్ మాక్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు ఎటువంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి కామెంట్ చేస్తే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మందిలో ఒకడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఒకటే గ్రూప్కి ప్రిపేర్ అవుతున్నారు. ఆ గ్రూప్స్ ఎగ్జామ్స్కి కూడా నేను క్లాసెస్ చేస్తాను, ఒక్కడైనా సరే. ఎందుకంటే ఆ ఒక్కడు కూడా వెనక్కి వెళ్ళిపోకూడదనే ఉద్దేశం అయితే నాకు ఉంటుంది. అది నా అజెండా. ఒక్కసారి గమనించండి. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. ఓకేనా, ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.